కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరి ప్రార్థనలను బట్టి మార్చి నెల 30-31 తారీఖు సండే స్కూల్ టీచర్స్ రిట్రీట్ దేవునికి మహిమకరంగా జరిగింది. అనేక ప్రాంతాల నుండి బాధ్యత కలిగిన భారం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఆ రిట్రీట్లో పాలుపంపులు పొందారు. సమస్తాన్ని సమకూర్చి తన నామానికి మహిమ కలుగు చేసుకున్నాడు ప్రభు. ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రార్థించమని మిమ్మల్ని అడిగాను. ప్రార్థించిన మీకు, పాలుపంపులు పొందిన వారందరికీ మరోసారి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 25వ వచనం ఇలా ఉంది: బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కన్నదానికి అటివాడు బాధ కలుగు చేయను. మరలా చదువుతున్నాను. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అటివాడు బాధ కలుగు చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమగలిగిన మా దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, మరోసారి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం. మీరు మాకు చాలినంతటి తండ్రి. మీరు మీ గుప్పిల్ని విప్పి పోషిస్తూ వస్తున్నారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినారే రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. కృప చూపి వింటున్న మా ప్రియులను, వారి కుటుంబాలను మీరే బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాను. తరాల వెంట నీ పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాలున్నాయి. వారికి రాదగిన దీవెన అనుగ్రహించండి. అంతేకాదు ప్రియుడా, నూతనంగా మిమ్మల్ని అంగీకరించిన వారు ఉన్నారు. అలాంటి వారికి మంచి పునాదిని మీ కృపలో నుండి మీరే అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. రక్షించబడి నీ వాక్యంలో ఎదిగేవారు ఉన్నారు. అలాంటి వారికి అవసరమైన మీ ఆత్మ నింపుదలను దయచేయండి. నేటి ఈ కార్యక్రమాన్ని వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను, ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న వారిని మీ చేతులకి అప్పగిస్తూ సాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మధ్యకాలంలో ఒక వార్తను విని చాలా దుఃఖం అనిపించింది. ఆ వార్త చూడకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. పేపర్లో, టీవీలో రావడం కాదు, కానీ ఆ న్యూస్ని ఎవరో కట్ చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. వృద్ధులైనటువంటి పెద్దలిద్దరు, భార్యాభర్తలు, 80 సంవత్సరాలు పైచిలుకున్న వారిద్దరును, వారు ఆత్మహత్య చేసుకున్నారని, చాలా ఆస్తిపరులు, వాళ్ళ 3వ తరం దేశంలో ఉన్నతమైన ఉద్యోగి అని, వారిని వృద్ధాప్యంలో ఈసడించుకోవడాన్ని బట్టి, వారికి అన్నం పెట్టే వద్ద వారిని అంటున్న మాటలను బట్టి వారు మనస్తాపం చెంది వారు ఆత్మహత్య చేసుకున్నారు అని రాసిన మాట విని, చదివి నిజంగా ఎంతో బాధ అనిపించింది. నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీతో ఒక మాట చెప్తున్నాను. ఏ దేశంలో వ్యవసాయాన్ని పట్టించుకుంటారో ఆ దేశం వర్ధిల్లుతుందని లేఖనం చెబుతుంది. అంతేకాదు సుమా, ఏ దేశం వృద్ధుల మీద పట్టింపు కలిగి ఉంటుందో, ఏ కుటుంబం
వృద్ధులను పట్టించుకుంటుందో, వారికి ఇవ్వవలసిన సముచితమైన స్థానాన్ని ఇస్తుందో, ఆ కుటుంబం, ఆ దేశం కూడా ఆశీర్వదించబడుతుంది. ఇది ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవలసిన సంగతి. ఆలోచించండి. వృద్ధాప్యం అనగానే వారి అంతరంగం ఎలా ఉంటుంది? ఇలాంటి వార్త విన్న తరువాత ముసలివాళ్ళం అయిపోతున్నాం, ఇంకా కొద్ది కాలానికి నడవలేమేమో, పడక మీదనే ఉండవలసి వస్తుందేమో, ఎలా అనే బాధ చాలామంది అంతరంగాలకు, కలతకు, కలవరానికి కారణమవుతుంది. ఇంతెందుకు, కీర్తనాకారుడు ఇలా అన్నాడు 71వ కీర్తనలో. ఏమన్నాడు అంటే, 7వ వచనంలో, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఇతనేనా ఇన్ని యుద్ధాలు చేసినవాడు? ఇతనేనా దేశాన్ని గొప్ప ప్రమాదం నుంచి కాపాడినవాడు? ఇవాళ ఎవరో చేయిస్తే గానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడే. ఇతనేనంటారా అని అనుమానాస్పదంగా ఓ పెద్ద ఆయన వంక చూస్తే, నేను వింతగా ఉన్నాను అని అనుకోకేమనుకుంటాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేదు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా వృద్ధాప్యం వచ్చినప్పుడు వృద్ధుడేగా. ఆయన ముందు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఆయన ఎలాంటి బాధ్యత నిర్వర్తించినా వృద్ధాప్యం బారిన పడకుండా ఉండలేడుగా. వృద్ధాప్యం అనేది తథ్యం కదా. ఆ వృద్ధాప్యంలో వారు చెప్పండి, ఇదివరకటిలాగా అధికారాన్ని చెలాయించగలుగుతారా? ఇదివరకటి వల్లే వారు లేచి చురుగ్గా నడవగలుగుతారా? నడవలేరుగా. అనేకులకు నేను వింతగా ఉన్నాను అన్న మాట ఎంత వాస్తవం అవుతుందో. అంతేకాదు, అప్పుడు అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అన్నాడు. అంటే అర్థం, మానసికంగా కానీ శారీరకంగా కానీ నేను బలాన్ని నీ వద్ద నుండే పొందుతున్నానని. ఇక్కడ ఒక మాట నేను బ్రతిమాలు చెప్తున్నాను. ప్రభువు లేని వృద్ధాప్యం దుఃఖం అండి. ప్రభువు లేని వృద్ధాప్యం వేదనకరం అండి. ప్రభువు లేని వృద్ధాప్యం శాపకరం అండి. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుడున్నాడని, ఆయన పట్టించుకుంటాడని, ఆయన సమస్తాన్ని ఇస్తాడని ఎవరి అంతరంగం అయితే పరిశుద్ధాత్మనికి ఆలయమై అట్టి నిరీక్షణ కలిగి ఉంటుందో అలాంటి వారు ఇంకా బలంగానే ఉంటారు. వారు కృంగిపోరు, వేదన చెందరు, వారు ఆత్మహత్య చేసుకోరు, వారు దేవుని నామానికి అవమానం తేలేరు. వారికి కూడా కొన్నిసార్లు ఇలాంటి కొడుకులే ఉంటారు. బుద్ధిహీనుడుగా ఉండి తన తండ్రికి దుఃఖం తెచ్చే కొడుకే ఉండొచ్చు, తను కన్న తల్లికి బాధ కలుగు చేసేవాడే ఉండొచ్చు. కానీ వారు మాత్రం తమకు అవసరమైన బలాన్ని దేవుని వద్ద నుండే పొందుతారు. వారు దేవుని వద్ద నుండే బలం పొందటం మాత్రమే కాదు, కానీ మరో మాట కూడా, వారిని గురించి ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఇదే 71వ కీర్తనలో మరో మాట రాసుంది. దయచేసి మీరు చూడండి. అదేమిటంటే 8వ వచనం, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. బలహీనంగా ఉన్నారు, అనేకులకు వింతగా ఉన్నారు, కానీ వారి గది వద్దకు వచ్చిన వారికి, వారితో మాట్లాడడానికి వచ్చిన వారికి,
లేదు వారిని పరామర్శించడానికి వచ్చిన వారికి ఏం వినపడుతుందో తెలుసా? దేవుని కీర్తి, దేవుని ప్రభావ వర్ణన వారి నోటి నిండా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు? పిల్లల యొక్క బుద్ధిహీనతను వెల్లడి చేయరు, తాము పడుతున్న కష్టాలను ఏకరు పెట్టరు. వారు దేవుని వైపే చూస్తారు. దేవుడు వారికి ఎంతటి ఆశ్రయమో, వారి అంతరంగాలకు కలుగుతున్న దైవికమైన స్వాంతన వారు అనుభవించేవారై ఊహించని బలాన్ని వారు తమ హృదయంలోనూ తమ ఆత్మలోనూ పొందినవారై వారు దేవుణ్ణి కీర్తించేవారుగాను ఆయన ప్రభావ వర్ణనతోనూ తమ నోటి నింపుకుంటారు. చాలా కాలం వెనకకి వెళ్ళి చూస్తే తెల్లవారుజామున వృద్ధులైన వారి పాటలు వినపడుతుండేవి. తెల్లవారుజామున మెలకువ రాగానే ఎక్కడి నుంచో వినపడేటువంటి మాట, యెహోవా నా మొరలాలించెను. ఆ పాట నిశ్శబ్దంగా ఉన్న సమయాన్న, ఎక్కడా చిన్న శబ్దం కూడా రాని సమయాన్న ఆ ఇంటి నుంచి వినపడేటువంటి ఆ పాట ఎంత ఆదరణగా ఉండేదో. తెల్లవారుజామున లేచి వాకింగ్కి వెళ్ళేటప్పుడు వృద్ధులు మోకరించి ప్రార్థన చేసుకుంటున్న ఆ ప్రార్థన, ఒక పెద్దావిడ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ ప్రార్థన వినపడుతూ ఉండేది. వారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నవారు, ప్రభువును బట్టి బలవంతులు కాగలిగిన వారు, తమ నోటి నిండా వారు దేవుని కీర్తిని నింపుకున్నవారు, తమ నోటి నిండా ఆయన ప్రభావ మహిమను నింపుకున్నవారు. వారు నోరు తెరిస్తే దేవుని గురించి మాట్లాడేవారు. వారు ఎన్నడూ కృంగిపోలే. నాకు ఒక ఆంటీ తెలుసు, ఆమెను అత్తయ్య అని పిలిచేవాడిని. పెద్దావిడ. అత్తయ్య ఇంటి పేరు గుర్తుంది, ఉప్పలపాటి అయ్యా అత్తయ్య పేరు, అత్తయ్య ఇంటి పేరు. ఆమె పేరు మాణిక్యమ్మ. ఓ రోజు వచ్చింది, అప్పటికి నాకు పిల్లలు లేరు. ఆమె వచ్చి నాన్న నన్ను అన్న మాటలు విని ఆమె ఒక మాట అంది, బాబు ఏమీ బాధపడద్దు, దేవుడున్నాడు, ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు నాయన, నువ్వు ఆయన నమ్ముకున్నావు కదా, చూస్తూ ఉండు అని ధైర్యం చెప్పి వెళ్ళింది ఆవిడ. ఆమె పరిస్థితులు అంత బాగుండలేదు. మామ చనిపోయారు, 3 పిల్లలు ఆమెకి. ఆ పరిస్థితుల మధ్య ఆమె నిరీక్షణ కలిగి దేవుని మాటలు తన నోట స్పష్టంగా చెప్పింది ఆవిడ. ఇలా వృద్ధాప్యంలో ఇతరులను ఆదరించటం, ధైర్యపరచటం, బలపరచటం, దేవుణ్ణి కీర్తించటం అనేవి వారి నోట ఉంటాయి. వాళ్ళు పిల్లల బుద్ధిహీనతను బట్టి కన్నీరు కార్చినా అది దేవునికి వారికి మాత్రమే తెలుస్తుంది. పిల్లలు పెట్టే బాధను బట్టి అంతరంగం క్షోభించినా వారు ఆ కన్నీటిని ఆయన పాదాల మీద మాత్రమే ఒలకబోసేవారు, కానీ ఇతరులకు చెప్పి అది ప్రచారం చేసే వ్యక్తులు కారు వాళ్ళు. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఇక బ్రతకటం అనవసరం అనే ఆలోచనకు మీరు రావద్దండి. మీ నోరు ఆయన కీర్తితోనూ ఆయన కీర్తనతోనూ నిండవలసి ఉంది. ఆయన మహిమను ఎరిగిన వారు, ఆయన కార్యాలను స్పష్టంగా చూసిన వారు మీ జీవితంలో మీరు దాన్ని వర్ణిస్తూ ఆయన్ని గురించి అనేకులకు ప్రకటించవలసిన వారుగాను, కీర్తించవలసిన వారుగాను, ప్రార్థించవలసిన వారుగాను ఉన్నారు. ఈ వయసులో మీరు కృంగిపోతారా? ఈ వయసులో మీరు మీ ప్రాణాలను మీ చేతులారా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? వద్దండి, వద్దు. దేవునికి అప్పగించండి. ప్రభు ఏమన్నారు? మనకు బాగా పరిచయమైన వాక్యం దగ్గరికే మళ్ళీ వెళదాం రండి. 46వ కీర్తన ఇది, క్షమించండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఒక మాట మనందరికీ కంటతా వచ్చిన మాట కదూ. చదువుతున్నాను చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే,
తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, నేనే చేసి ఉన్నాను. సంకపెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. వృద్ధాప్యంలో పిల్లలు ఎక్కడెక్కడో దూరదేశాల్లోనో దూర ప్రాంతాల్లోనూ ఉండి, భార్యాభర్తలు ఇద్దరే ఉండి ఒకరితో ఒకరు మాత్రం మాట్లాడుకుంటూ ఏదో వీడియో కాల్లో మాత్రమే పిల్లల్ని, వారి సంతానాన్ని చూస్తూ సంతోషిస్తూ పడకలకు వెళ్ళేటప్పుడు లైట్ ఆపేసి ఒక్కసారి ఆలోచిస్తూ, అమ్మాయి ఒకప్పుడు మనిద్దరమే, ఇప్పుడు మనిద్దరమే కదా, అవునా, మనల్ని ఎవరు చూడడం లేదు అనే బాధ మన అంతరంగంలోనికి రానివద్దు. మనం నమ్మకంగా దేవుని కొరకు మనం ఏం చేయాలో అది చేద్దాం. ఆయన మన బాధ్యత అంతా నిర్వర్తించేవాడు. మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు అని ఆయన తనకు తాను చెప్పారు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన మన కోసం ప్రాణమే పెట్టారు. మనం మన ప్రాణాలు తీసుకోవడం దేవుని నామానికి అవమానం అని ఒక నిర్ణయానికి వృద్ధులైన వారు రావాలి. అంతేకాదు, ఈ 71వ కీర్తనలో కీర్తనాకారుడు ఓ మాట అన్నాడు. ఆ మాట నేను చదివి వినిపిస్తాను, దయచేసి మీరు చూడండి. 71వ కీర్తనలో 17-18 వచనాలు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. బాల్యం నుండి నీవు నాకు బోధిస్తూనే ఉన్నావు. నువ్వు బోధించినవి నా జీవితంలో నువ్వు నెరవేర్చావు. నెరవేర్చిన ఆశ్చర్యకార్యాలను గురించి నా నోరు చెప్తూనే ఉంది. వృద్ధాప్యం, సడలిన ఆ ఎముకలు, బలహీనమైన మోకాళ్ళు, మందగిలిన కళ్ళు, పొడిబారిన పెదాలు, జీవంగల దేవుణ్ణి గురించి ప్రకటించే సాధనాలు, ప్రార్థించే సాధనాలు, అనేకులను బలపరిచే ఆయుధాలు కూడాను. వాటినెప్పుడు తక్కువగా అంచనా వేయకండి. ఇంతకాలం ఇప్పటి వరకు మనల్ని సంరక్షించిన దేవుడు సజీవుడు కాడా? అందరి కొరకు మనల్ని ఒక అద్భుతమైన సాధనంగా చేసినవాడు కదా ఆయన. అవును, వృద్ధాప్యం అనే బాధ కింద వెలిగించిన దీపాన్ని ఆర్పేస్తారా? ప్రజ్వలించే దీపాన్ని ఊదేస్తారా? వద్దండి, అలా కాదు. ప్రకటించటం అనేది మీకు దేవుడిచ్చిన భాగ్యం. కీర్తించడం అనేది దేవుడు మీకు ఇచ్చిన ఓ అద్భుతమైన బాధ్యత. మర్చిపోకండి సుమా. చూడండి, ఆ తరువాత వచ్చిన ఇంకా అద్భుతంగా ఉంటుంది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పినట్లు తలనెరిసి వృద్ధుడనే ఉండు వరకు నన్ను విడవకుమో అని ఈ కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు. ఇతడు చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఏమిటో తెలుసా? నిజంగా ఆయన ఇచ్చిన జవాబుని మరోసారి మనం చూద్దాం. అది ఎంత ఆదరణకరమైన మాటో. ఆయన అంటాడు, 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో 12-13 వచనాలు. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించండి. ఎవరు తమ అంతరంగాన్ని కఠినపరుచుకుని స్తుతించి ఆరాధించకుండా, చెప్పకుండా, ప్రకటించకుండా చనిపోవడానికి తీర్మానం చేసుకున్నారో, చెరపట్టబడ్డాం మేము అన్న అనుభవంలో ఉన్నారో వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించండి. నా నీతి దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయదు. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను అన్నాడు ఆయన. అంటూ ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే చెరపట్టిన వాళ్ళుగా ఉన్నారో, చెరపట్టడానికి వస్తున్నారో అలాంటి వారిని గురించి మాట్లాడుతూ
యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో అంటాడు, కన్యకైన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చో. కారణం తెలుసా? నా ప్రజలకు నేను నీతిని దగ్గర చేశాను. నా ప్రజలకు నా రక్షణను నేను కనపరిచాను. నేను ఆలస్యం చేయను. బాధ పెట్టేవారి అంతరంగాలను మార్చగలిగిన వాడు ఆయన. దూషించేవారి అంతరంగాలను సరిచేయగలిగిన వాడు ఆయన. ఎవరు మిమ్మల్ని బాధిస్తున్నారు, ఎవరు మీ అంతరంగానికి వేదన కలుగు చేస్తున్నారో అట్టి వారిని గురించి మీరు చేసే ప్రార్థన ఖచ్చితంగా తప్పనిసరిగా ఆయన వింటారు. విని అలాంటి పిల్లల అంతరంగాల్లో గొప్ప ఆలోచన పుట్టిస్తారు. అవును, నేను కడుపులో ఉండగా మా అమ్మా నాన్నల ఆధీనంలోనే ఉన్నానుగా. మరి 2 పిల్లలు పుట్టాక 3వ బిడ్డను వారి కడుపులోంచి తీసేయకుండా నన్నింకా వారు ప్రేమించి ఉంచి కని పెంచి పెద్ద చేశారు. కడుపులో ఉండగానే నన్ను తీసేస్తుంటే నేను ఉండేవాడిని కాదు కదా. ఇవాళ నేనెందుకు అమ్మా నాన్నల మీద ఇలాంటి కఠినమైన మనసు పెట్టుకున్నాను అని దుఃఖపడి పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి తన కోసం చిందించిన రక్తంలో తన పాపాలను కడుక్కుని ఆయన మరణ పునరుద్ధానాలయందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా మార్చబడి నీ బిడ్డ నీ పాదాల దగ్గరికి వచ్చి, నేనున్నానమ్మా, ఇప్పటి వరకు బాధ పెట్టాను, నన్ను క్షమించు, ఇక మీదటి మిమ్మల్ని దుఃఖపరచను, నేనే చూసుకుంటాను, కంటికి రెప్పలా చూసుకుంటానని నీ బిడ్డ వచ్చి నీ దగ్గర కూర్చుని నేను ఆదరించడని ఎందుకు అనుకుంటున్నావు? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కదా. ఆయనకు సమస్తం సాధ్యం. మరణాన్ని గెలిచిన వాడైనా, సమాధిని గెలిచిన వాడైనా, అపవాదిని గెలిచినవాడు ఆయన. వృద్ధాప్యంలో నీ అంతరంగాన్ని అనాలోచితమైన ఆలోచన మీద కూడా గెలుపునివ్వగలిగిన వాడు ఆయన. ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు, జాలిగలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ వారిని బలపరిచి ఆదరించి కన్నీటిని తుడిచి ఓదార్చి వారిని ప్రభువా మీరే నిలబెట్టుమీ అని కృప చూపించి మీ యందు తప్ప మరి ఎవరి యందు మేము అతిశయించగలం? కనికర స్వరూపుడమైన నీకే మమ్మల్ని మాకు కలిగిన వారందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS
DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవు